జై తెలంగాణ, జై భారత్. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, దానికి ఏ సిద్ధాంతానికి అయితే మనం కట్టుబడి ఉన్నామో, జనసేన ప్రారంభించిన 12 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ గడ్డ మీద ఈ పార్టీ పుట్టిందో అదే తెలంగాణ గడ్డ మీద ఈరోజు మనం ఆఫీస్ నిర్మించుకోవడం, అది నేను పెట్టిన దానికంటే కూడా నాయకులందరూ కూర్చొని మీ అందరి సారథ్యంలో, మీ అందరూ ఉత్సాహంతో మీరు ఆఫీస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయటం నిజంగా నాకు ఎంత స్ఫూర్తినిచ్చింది, ఎంత బలాన్ని ఇచ్చిందంటే మీరు నా గుండె చప్పుడు మీద. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఐడియాలజికల్గా, ముఖ్యంగా లాస్ట్ 2 years నుంచి శంకర్ గాని, మహేందర్, హనీఫ్, దామోదర్, సతీష్, నా పేరున ప్రతి ఒక్క రాజలింగం కానీ, దే ఆల్ స్టక్ టు మీ. అది వ్యక్తి దానికంటే కూడా ఇట్ ఈస్ ఐడియాలజికల్ కమిట్మెంట్ వి స్టాండ్ ఫర్. ఇట్స్ ఓన్లీ వన్ కమిట్మెంట్ నాకు తెలంగాణకు సంబంధించి. నేను తెలంగాణ తాలూకు పోరాట స్ఫూర్తిని చూడకుండా, అర్థం చేసుకోకుండా కానీ ఉండుంటే నాకు ఇంత తెగింపు ఉండేది కాదు. నాకు తెలంగాణను అర్థం చేసుకుని ఉంటే పాలిటిక్స్లోకి వచ్చేవాడిని కాదు. తెలంగాణను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు జనసేన పార్టీ అని ఉనికి ఉంది ఈరోజున. అదే ఈ రోజున మనకి అటు ఆంధ్రలోకి సత్తానిచ్చింది. ఇటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇలా కొన్ని స్టేట్స్లో సంఖ్యాబలం లక్షల మంది కాకపోతే, బట్ ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది అక్కడ ఇలా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది మీ అందరికీ మనస్ఫూర్తిగా మనందరం కలిసి బిల్డ్ చేద్దాం ఈ పార్టీ. ఇది ప్యూర్లీ పీపుల్స్ పార్టిసిపేషన్, జన్ భాగీదారి అంటాం. మనం నిర్మించుకోవాలి. ఇందులో ఎక్కడో కూడా మేము మీకు ఒక ఫ్యామిలీని కానీ, ఎనీ వన్ సోషల్ గ్రూప్ కానీ కమిట్ అవ్వం. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ us. భారతదేశ సమగ్రత భంగం వాటిల్లకుండా మన రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, మన తెలంగాణ నేలని ఎలా కాపాడుకోవాలి, తెలంగాణ సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి, తెలంగాణకి సంబంధించిన సమస్యల్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, ఇది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us. నాకు ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెప్తాను, తెలంగాణ నుంచి తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి మనసు. దానికి నా సంపూర్ణంగా తెలంగాణ అంటే భారతదేశం, నేను భారత జాతిని ఇష్టపడతా, నా తెలంగాణని ఇష్టపడతా, తెలంగాణ తాలూకు సంస్కృతిని ఇష్టపడతా. దీన్ని ప్రత్యేకించి ఈరోజు పార్టీ పెట్టినందుకు నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. తెలంగాణ పోరాట స్ఫూర్తే ఒకరోజు దేశానికి కానీ జాతికి కానీ చాలా గొప్ప స్ఫూర్తినిస్తుంది. ఎందుకంటే 48లో కూడా పటేల్ గారు చెప్పింది, హెస్ గివెన్ 1 year టైం ఇచ్చారు లార్డ్ మౌంట్ బ్యాటన్. ఎయిదర్ యూ ఎక్సీడ్ టు దీంట్లో కలిసి విలీనం కమ్మని. బట్ నిజాం డిఫరెంట్ గేమ్స్ ఆడి ఫైనల్లీ పటేల్ గారికి విసుగొచ్చింది. హీ సెడ్ ఓన్లీ 1 knot, ఐ థింక్ డన్. ఎప్పుడైతే మౌంట్ బ్యాటన్ గారు వెళ్ళిపోయారో, ఇట్ టుక్ దెమ్ 5 days అంటారు. యాక్చువల్లీ ఇట్ హ్యాపెండ్ 5 hours. 5 గంటలు అటు సైడ్ షోలాపూర్ నుంచి అనుకుంటా ఒక మిలిటరీ ఇది ఫోర్సెస్, ఇంకోటి విజయవాడ, అప్పుడు బెజవాడ హైవే, ఈ 2 హైవేల నుంచి తెలంగాణని వచ్చారు. 5 గంటలు పెట్టింది. దే ఆర్ సచ్ ఎ రెసిస్టెన్స్. వాళ్ళు వస్తే మేము ఒక్కరిని బతకనివ్వం అని చెప్పి థ్రెటన్ చేసిన వాళ్ళు, పటేల్ గారి ఆయన పట్టుదలతోటి టుడే ఇట్ ఇస్ బికమ్ గట్ ఇంటిగ్రేటెడ్ వెల్. ఇట్స్ ద హార్ట్ ఆఫ్ భారత్. తెలంగాణ మన భారతదేశపు గుండె చెప్పు. అందుకని ఇది నా మాటలు కాదు, ఇట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పింది. ఈ పార్టీషన్ టైంలో ఏమేమి జరిగినాయి గొడవలు అంట. సో నాకు చరిత్రను అర్థం చేసుకున్నాం, చరిత్రను గౌరవించే వాళ్ళం కాబట్టి నిజంగా తెలంగాణ తాలూకు స్ఫూర్తి, యువత పోరాటం ఇక్కడ మోర్ దెన్ అ కాస్ట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్జస్టిస్. కడుపు మంట ఉండవు. మన కడుపు మంటకి ఎలా నాకు స్ఫూర్తి ఇదే. నేను ఏదో సరదాగా ఓట్స్ పడతాయనో లేదంటే అప్పీస్మెంట్ నాకు నిజంగా గుండెల నిండుగా చెప్తున్నాను. అసెట్
ఒక మనిషిని ఒక సంవత్సరం మోసం చేయగలరు, 2 సంవత్సరాలు మోసం చేయగలరు, కానీ నా జీవితం అంతా నేను మోసం చేయలేను కదా. ఫర్ మీ తెలంగాణ నాకు స్ఫూర్తినిచ్చింది నేను, అది గద్దరని అర్థం చేసుకున్నాను. సో ఈ రోజున మనస్ఫూర్తిగా మనందరం తెలంగాణ బాగు కోసం, సామాజిక తెలంగాణ కోసం, అన్ని సామాజిక తెలంగాణ అందరూ బాగుండాలి. అలాంటి తెలంగాణ కోసం తనదైన దారిలో వెళ్ళి అందరినీ కలుపుకెళ్ళాలని ఒక మెసేజ్ మనకి ఇచ్చాడు మనకి గద్దరన్న రోజు. సో ఆఖరి మాటలు అది మీకు తెలుసు. సో అలాంటి గద్దరన్నకి మనస్ఫూర్తిగా మనం నివాళులు అర్పిద్దాం.